అందరికీ నమస్కారం అండి. తెలుగు భాషామృతం ఛానల్కు అందరికీ స్వాగతం. ఈ వీడియోలో పద్యభాగంలోని 6వ పాఠమైన తీర్పు పాఠ్యాంశాన్ని సవివరంగా చెప్పుకుందాం. ఇతివృత్తం పరోపకారం. అలాగే ప్రక్రియ వచ్చేసి ఆధునిక పద్యం. కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించారు. పాఠంలోకి వెళ్ళడానికంటే ముందు పెరుగు రామకృష్ణ గారిచే రచించబడిన కృష్ణగీతికలు అనేటటువంటి వచన కవితను చదవండి చర్చించండిలో చూద్దాం. అక్కడ కొమ్మ కొమ్మకో కచ్చేరి, గూటి గూటికో రాగపల్లవి, ప్రతి చెట్టు రంగుల దొంతర, నేల పట్టంతా పక్షుల జాతర, కుహుకుహులు కితకితలు, కువకువలు కిలకిలలు, ఎన్ని రాగవసంతాల సంగమాలో, ఎన్నెన్ని సంబరాల దొంతరలో, వలయాక్షుల ఉల్లాసగానాలతో వాతావరణం ఉత్ఫుల్లమవుతుంది. విహాయస విద్యుత్ రహదారిలో రంగుల కళ ఆవిష్కృతమవుతుంది. కాదంబిని శ్వేతకాంతుల వీధి అరుణరాగాల ప్రవాహమవుతుంది. శరన్నవరాత్రుల్లో శఫరితీర్థం కళల కొలువులో సేదదీరుతుంది. తరలివచ్చిన బంజారా పక్షులు కువకువల గీతికలని ఆలపిస్తాయి. గుండెల్లో దాచుకున్న ప్రేమనిధుల్ని గుదిగూట్లో ఆరబోస్తాయి. ప్రణయ కలాప లాటీల ఘోషకు చుక్కలన్నీ నేలకు తొంగి చూస్తాయి. తరుణ హృదయకేళీ విలాసాలు యామినీ ఏకాంతంలో కోరికలూదుతాయి. ఉదయం దినబాలుడు కిరణకరాలు చాచి గోరింట పూసుకుంటాడు గుంభనంగా. హృదయ కవాటాలు తెరిచి కుసుమాలు రంగులద్దుకుంటాయి నిర్మలంగా. వర్ణం ప్రాణపల్లవ మహిత స్వరూపం. మొన్నటి వరకు ఎవరూ పలకరించని అనామక నేల పట్టు నేడు ఖగ సమాగమానికి ఆయువు పట్టు. నిన్నటిదాకా వెలవెలబోయిన వృక్షాలు నేడు తీగలు మీటిన వీణియలు. వేయి వేణువుల కృష్ణగీతికలు ఇప్పుడు నేలపట్టు ఉదయాలు. స్వరమకరంద తరంగజరులు ఇప్పుడు నేలపట్టు సాయంత్రాలు. అనురాగ గీతామృత స్రవంతులు. ఒక పెలికాన్ రెక్కల గుడారంలో ప్రియురాల్ని పొదువుకుంటుందిక్కడ. ఎర్రకాళ్ల కొంగ ఒకటి పక్కన చేరి పొడవు ముక్కుతో సఖినలంకరిస్తుందిక్కడ. శబరి కొంగ శృంగార రాగంలో ప్రేయసి ప్రియగానంలో మైమరుస్తుంది. వళ్ళంతా ఊపిరి చేసి వడ్లపిట్ట చెలియమేనంతా స్పృశిస్తుంది. క్షీరదాల ప్రేమ వరదలే కాదు అండజాల అనురాగాలు ప్రవహిస్తాయి. సంతానలక్ష్మి మహాయజ్ఞంలో కోటి ప్రాణాలు ఉదయిస్తాయి. పక్షుల యొక్క కువకువల రాగాలే కాదు వాటి ప్రణయ రాగాల్ని కూడా మీటారు పెరుగు రామకృష్ణ గారు. నేలపట్టు అనేది పక్షుల యొక్క సంరక్షణ కేంద్రం. ఇది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా దొరవారి సత్రంలో ఉన్నటువంటి ఒక గ్రామం. ఇక్కడికి అనేక దేశాల నుండి ఏటా చలికాలంలో ఎన్నో వేల మైళ్ళు ప్రయాణించి ఆహారం కోసం సంతానోత్పత్తి కోసం పక్షులు వస్తూ ఉంటాయి. అదే మన నేలపట్టు. మరి రామకృష్ణ గారి కృష్ణగీతికలను మరొక్కసారి చదివి కవిగారి భావాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ కొమ్మ కొమ్మకో కచ్చేరి, గూటి గూటికో రాగపల్లవి. కచ్చేరి అంటే కొలువు చేసేటటువంటి ప్రదేశం. అక్కడ అంటున్నారంటే నేలపట్టులో అని అర్థం చేసుకోవాలి. నేలపట్టులో ఇప్పుడు పక్షుల సందడి మొదలైంది. అందుకే ప్రతి చెట్టు కూడా పక్షుల యొక్క కూతలతో పాటల కచ్చేరిలాగా ఉంది అంటున్నారు కవి. ప్రతి చెట్టు రంగుల దొంతర, నేలపట్టంతా పక్షుల జాతర. కుహుకుహులు కితకితలు, కువకువలు కిలకిలలు, ఎన్ని రాగవసంతాల సంగమాలో. సంగమము అంటే కలయిక. ఎన్నెన్ని సంబరాల దొంతరలో. దొంతరలు అంటే వరుసలు.
వలయాక్షుల ఉల్లాసగానాలతో వాతావరణం ఉత్ఫుల్లమవుతుంది. ఇక పక్షులు నేలపట్టులో ఉన్నటువంటి ప్రతి చెట్టు మీద చక్కగా గూళ్ళు కట్టుకొని అనేక రాగాలను పలుకుతున్నాయి. అలాగే ప్రతి చెట్టు మీద రకరకాల పక్షులు వరుసలుగా పేర్చినట్లుగా చేరాయి. వాటిలో కోకిలలు కుహుకుహు అంటే పావురాలు కువకువలాడుతున్నాయి. అనేక ఇతర పక్షులతో అదంతా కూడా ఏదో సంగీత వేడుకలాగా ఉంది. అంతటి ఆనందాన్ని వరుస కట్టి వచ్చినట్లు పక్షుల యొక్క సంతోష గానాలతో నేలపట్టు ప్రాంతమంతా కూడా ఎంతో ఆనందంగా ఉత్ఫుల్లమవుతుంది, అంటే వికసిస్తుంది అని అర్థం. మరి రెండవ వచన భాగాన్ని చూసినట్లయితే, విహాయస విద్యుత్ రహదారిలో రంగుల కళ ఆవిష్కృతమవుతుంది. ఆవిష్కృతమవ్వడం అంటే పుట్టడం, విహాయసం అంటే ఆకాశం. కాదంబిని శ్వేతకాంతుల వీధి అరుణరాగాల ప్రవాహమవుతుంది. కాదంబిని అంటే మేఘాల యొక్క వరుస. శరన్నవరాత్రుల్లో శబరితీర్థం కళల కొలువులో సేదదీరుతుంది. తరలి వచ్చిన బంజారా పక్షులు కోకువల గీతికలను ఆలపిస్తాయి. గుండెల్లో దాచుకున్న ప్రేమనిధుల్ని గుదిగూట్లో ఆరబోస్తాయి. ప్రణయ కలాపలాటీల ఘోషకు చుక్కలన్నీ నేలకు తొంగి చూస్తాయి. తరుణ హృదయకేళి విలాసాలు యామిని ఏకాంతంలో కోరికలూదుతాయి. పక్షులన్నీ విహాయసం అంటే ఆకాశంలో ఎగరటం వలన ఆకాశ మార్గం అంతా కూడా రంగులతో కళకళలాడుతూ ఉంది. మేఘాల యొక్క తెలుపు రంగు కూడా పక్షుల రంగుతో ఎర్రగా ఉందా అన్నట్లుగా ఆకాశం ఉందట. శరన్నవరాత్రులు అంటే దసరా సమయం, అంటే ఈ కాలంలోనే అక్కడ ఉండేటటువంటి సరస్సుల్లో ఒక రకమైనటువంటి చేపలు ఉంటాయి. వాటినే శఫరి చేపలు అంటారు. అవి ఎగిరెగిరి పడుతూ ఉంటాయన్నమాట. ఆ ఎగిరిపడే చేపలు విశ్రాంతి తీసుకుంటున్నాయట. ఇక దూరం నుండి వచ్చినటువంటి బంజారా జాతి పక్షులు కువకువలాడుతూ పాటలు పాడుతున్నాయి. వాటి ప్రేమని తెలియజేస్తున్నాయి. పక్షుల గుంపుల్లో చేసేటటువంటి శబ్దాలకి ఆకాశంలో ఉన్నటువంటి చుక్కలన్నీ నేల మీదకి తొంగి చూస్తున్నాయా, అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అని చుక్కలన్నీ నేలపైకి తొంగి చూస్తున్నాయన్నట్లుగా ఉందట. అలాగే యవ్వన హృదయంలో కోరికలు రాత్రి కాగానే ఏకాంతంలో కలిసిపోయాయట. మూడవ వచన భాగాన్ని చూద్దామా. ఉదయం దినబాలుడు కిరణకరాలు చాచి గోరింట పూసుకుంటాడు గుంభనంగా. హృదయ కవాటాలు తెరిచి కుసుమాలు రంగులద్దుకుంటాయి నిర్మలంగా. వర్ణం ప్రాణపల్లవ మహిత స్వరూపం. మొన్నటి వరకు ఎవరూ పలకరించని అనామక నేలపట్టు నేడు ఖగ సమాగమానికి ఆయుపట్టు. నిన్నటిదాకా వెలవెలబోయిన వృక్షాలు నేడు తీగలు మీటిన వీణియలు, 1000 వేణువుల కృష్ణగీతికలు. ప్రతి ఉదయం సూర్యుని కిరణాలతో ఆ ప్రాంతమంతా ఎర్రగా మారిపోతుందట. స్వచ్ఛమైనటువంటి పూలన్నీ కూడా రెక్కలనేటటువంటి తమ గుండె తలుపుల్ని తెరుచుకొని ఎన్నో రంగులని అద్దుకుంటున్నాయని కవి చెప్తున్నారు. మొన్నటి వరకు అసలు నేలపట్టు అనేది ఎలా ఉందో ఎక్కడుందో తెలియనటువంటి ఆ ప్రదేశం అంతా కూడా ఈ రోజున పక్షులన్నీ కూడా వచ్చి చేరడం వలన అక్కడున్నటువంటి వృక్షాల మీద తీగలు మీటినటువంటి వీణలాగా పక్షుల రాగంతో నిండిపోతున్నాయి. ఒక్కసారిగా 1000 వేణువులు గానం చేస్తే ఎలా ఉందో అలా ఉందట నేలపట్టు ప్రాంతమంతా. పక్షుల యొక్క కువకువలతో కిలకిల రావాలతో కృష్ణగీతికలు పాడుతున్నట్లుగా ఉందట. మరి 4వ వచన భాగాన్ని చూద్దామా. ఇప్పుడు నేలపట్టు ఉదయాలు స్వరమకరంద తరంగఝరులు, ఇప్పుడు నేలపట్టు సాయంత్రాలు అనురాగ గీతామృత స్రవంతులు. ఒక పెలికాన్ రెక్కల గుడారంలో ప్రియురాల్ని పొదువుకుంటుందిక్కడ.
ఎర్రకాళ్ల కొంగ ఒకటి పక్కన చేరి పొడవు ముక్కుతో సఖిని అలంకరిస్తుంది. ఇక్కడ శబరి కొంగ శృంగార రాగంలో, ప్రేయసి ప్రియగానంలో మైమరుస్తుంది. ఒళ్ళంతా ఊపిరి చేసి వడ్లపిట్ట చెలియ మీనంతా స్పృశిస్తుంది. క్షీరదాల ప్రేమ వరదలే కాదు, అండజాల అనురాగాలు ప్రవహిస్తాయి. సంతానలక్ష్మి మహాయజ్ఞంలో కోటి ప్రాణాలు ఉదయిస్తాయి. నేలపట్టులో ఉదయపు వేళలన్నీ కూడా తేనెలు పొంగేటటువంటి సెలయేళ్లతో, సాయంత్రాలన్నీ కూడా అనురాగ గీతాలనేటటువంటి అమృత ప్రవాహాలతో చాలా సందడిగా ఉంది. ఒక పెలికాన్ పక్షి తన రెక్కలను ఇల్లుగా చేసి తన ప్రియురాల్ని లోపల దాచుకుంటుంది. ఇంకొక ఎర్రకాళ్ళ కొంగేమో తన సఖి పక్కన చేరి పొడవైన ముక్కుతో సంతోషపెడుతుందట. శబరి కొంగ తన ప్రేయసి పాడే రాగంలో పరవశించిపోతుంది. వడ్లపిట్టేమో శరీరమంతా ఊపిరితో తన యొక్క చెలియ శరీరాన్ని తాకుతుంది. ఇలా నేలపట్టు ప్రాంతం ఇప్పుడు జంతువుల యొక్క ప్రేమ వరదలే కాకుండా పక్షుల అనురాగం కూడా ప్రవహిస్తున్నాయి. ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందినటువంటి పక్షులు తమ సంతానాన్ని పెంచుకోవటం కోసం నేలపట్టులో కలుసుకోవడం వలన ఇక్కడ ఎన్నో పక్షులు జన్మిస్తాయి అని అత్యద్భుతంగా పెరుగు రామకృష్ణ కవి గారు ఈ వచన కవితను రచించడం జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి కొన్ని ఆలోచనాత్మక ప్రశ్నలను పరిశీలిద్దామా? పక్షి తన పిల్లలకు ఆహారం తినిపించే దృశ్యాలను చూసినప్పుడు మీరు ఎలాంటి అనుభూతిని పొందారో తెలపండి. ప్రకృతిలో ఎన్నో అందమైన దృశ్యాల్లో ఇది కూడా అత్యద్భుతం అనిపిస్తుంది నా మనసుకు. పక్షి తన పిల్లలకు ఆహారం తినిపిస్తూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ప్రకృతిలో ప్రతి జీవి కూడా మాతృప్రేమను అనుభవించడం అనేది అత్యద్భుతమైనటువంటి విషయం. తల్లి ఎంతో కష్టపడి తన బిడ్డకు ఆహారాన్ని సేకరించి తన ముక్కు ద్వారా స్వయంగా తన బిడ్డల యొక్క నోటికి అందిస్తూ ఉంటే అది చూసి తీరాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి దృశ్యం. రెండవ ప్రశ్న, పక్షి గూడు కట్టడంలో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసిన అంశాలు ఏమిటి? మనుషులంటే తెలివి కలిగినటువంటి వారు, అందుకే తన సౌకర్యవంతంగా ఉండడానికి భూమి మీద ఇల్లు కట్టుకోవడం అనేది చాలా సహజాతి సహజం. మరి అతి చిన్న ప్రాణి అయినటువంటి పక్షి కూడా ఒక చక్కటి గూడును ఏర్పాటు చేసుకోవడం అనేది మనల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. అందులో మెత్తటి పీచు లాంటి పదార్థాలను, చిన్న చిన్న పుల్లలను సేకరించి ఎండకు వానకు రక్షించబడేలా చెట్టుకి పెద్ద పెద్ద కొమ్మల మధ్యలో గూడు కట్టుకోవడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందులో కూడా గిజిగాడు అనేటటువంటి పక్షి కట్టుకునేటటువంటి గూడు ఇంకా అద్భుతం. అందులో ఎన్నో రకాలైనటువంటి గదులను కూడా ఏర్పాటు చేసుకుంటుంది అని విన్నప్పుడు నేను పొందిన ఆశ్చర్యానికి అంతే లేదు. ఇప్పుడు మనం తీర్పు పాఠ్యభాగ ఉద్దేశాన్ని గురించి చూద్దాం. గౌతమ బుద్ధుడు పుట్టుకతో రాజకుమారుడు. రాజకుటుంబంలోని అన్ని సుఖాలను అనుభవించాడు. కానీ ఏదో గొప్ప జ్ఞానాన్ని పొందాలి, తెలుసుకోవాలి అనేటటువంటి ఒక అన్వేషణతో తన రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అలా బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందడం జరిగింది. అలాగే తన వెంట ఎంతోమంది శిష్యులు తన మార్గంలో నడిచారు. అలాంటి బుద్ధుడు నడిచినటువంటి ఈ భారతదేశం శాంతి సహనాలకు నిలయం. పరోపకారం అనేది మన నరనరాల్లో జీర్ణించుకుపోయినటువంటిది. అందుకే మనిషిగా జీవించడానికి కొన్ని విలువలు, నియమాలు, నిష్టలు ఏర్పాటు చేసి పూర్వీకులు దానినే మానవత్వం కలిగి ఉండడం అని చెప్పారు.
ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే నాలుగింటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు. అలా మనిషి పురుషార్థపరుడు కావాలి అంటారు పెద్దలు. అది కూడా ధర్మబద్ధంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ జన్మ సాఫల్యం చేసుకోవాలనేదే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అయితే మన మనసు చాలా చంచల స్వభావం కలిగినటువంటిది. ఎప్పుడూ కూడా ఒక విషయం మీద ఏకాగ్రతతో ఉండదు. చూసిన ప్రతీదీ తనకు కావాలని కోరుకుంటూ ఉంటుంది, మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అయితే సాధనతోనే దీన్ని మనం అదుపులో ఉంచుకోగలుగుతాం. మన మనస్సుని మన ఆధీనంలో ఉంచుకొని కోరికలను జయించినటువంటి వారే గొప్పవారు, ఉత్తములు అనబడతారు. కరుణ, సత్యం, ధర్మం, న్యాయం, భూతదయ అంటే ఇతర జీవుల పట్ల దయ కలిగి ఉండడం, అహింస, క్షమాగుణం మొదలైనటువంటి మంచి గుణాలను విద్యార్థులు అలవర్చుకుని ఉన్నతమైన జీవితాన్ని కొనసాగిస్తూ మానవత్వం కలిగి ఉండాలని తెలియజేయటమే ఈ పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మరి నేపథ్యం చూద్దామా? బుద్ధదేవుడికి వారి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరే సిద్ధార్థుడు. ఒకరోజు సిద్ధార్థుడు రాజకుమారులతో తన తమ్ముడైనటువంటి దేవదత్తునితో కలిసి వనవిహారం చేయడానికి వెళ్ళాడు. సిద్ధార్థుడు ప్రకృతి అందాన్ని, సరోవరాలను, పంట చేలను, పశువుల కాపర్లను, పశుపక్షాదులను చూసి ఎంతగానో ఆనందిస్తున్నాడు సిద్ధార్థుడు. ఇంకొక రాజకుమారుడైన దేవదత్తుడు చేతిలో ధనుర్బాణాలను ధరించి జంతువులను వేటాడడానికి చాలా సిద్ధంగా ఉన్నారు దేవదత్తుడు. ఇంతలో ఒక హంసల గుంపు క్రేంకారం చేస్తూ ఆకాశ మార్గంలో పయనిస్తూ ఉండడాన్ని దేవదత్తుడు చూశాడు. క్రేంకారం అంటే పక్షులు చేసేటటువంటి ధ్వని. ధనుర్బాణాలు ధరించి వేటాడడానికి సిద్ధంగా ఉన్న దేవదత్తుడు ఒక బాణం వేసి ఒక హంసను నేల కూల్చాడు. దగ్గరలోనే ఉన్న సిద్ధార్థుడు మిక్కిలి బాధ చెంది ఆ హంసను రక్షించాడు. బాణం వేసి హంసను కొట్టిన దేవదత్తుడు, రక్షించిన సిద్ధార్థుడికి మధ్య ఈ సంఘటన వాదోపవాదాలకు దారితీస్తుంది. న్యాయం కోసం ఇద్దరూ రాజాస్థానానికి వెళ్ళారు. చివరికి హంస ఇద్దరిలో ఎవరికి చెందుతుంది అనే విషయం మనకు ఈ పాఠ్యభాగం ద్వారా తెలుస్తుంది. మరి ఆ విషయాన్ని తెలుసుకోవటానికి ముందు పాఠ్యభాగ ప్రక్రియను గురించి తెలుసుకుందామా? ప్రక్రియ ఖండకావ్యం. ఒక కథను వివరంగా అనేక వర్ణనలతో, అలంకారాలతో చెప్పేదానినే కావ్యం అంటారు. మరి అలాంటి కావ్యానికి చిన్న రూపమే ఖండకావ్యం. అంటే చిన్ని కథ, కొన్ని పాత్రలు, పరిమితమైన పద్యాలు ఉన్న రచనను ఖండకావ్యంగా చెప్పుకోవచ్చు. దీనిలో అనవసరమైనటువంటి పదాలకు కానీ, అనవసరమైన వర్ణనలకు కానీ ఎటువంటి అవకాశం కూడా ఉండదు. గొప్ప గొప్ప కావ్యాలలోని మంచి మంచి సంఘటనలను, పాత్రలను, చారిత్రక మరియు దేశభక్తితో నిండినటువంటి అనేక సన్నివేశాలను అత్యంత రమణీయంగా, అందంగా తెలియచేయటమే దీని యొక్క ప్రత్యేకత. దీనిలో పద్యాలు సాంప్రదాయ వృత్తాలలో ఛందోబద్ధంగా కూడా ఉంటాయి. ఇదే మన పాఠ్యభాగ ప్రక్రియ అయినటువంటి ఖండకావ్యం. మరి కవి గారిని పరిచయం చేసుకుందామా? కవి పరిచయం. కరుణశ్రీ పేరు వినగానే ఘంటసాల గారు ఆర్ద్రంగా పాడిన పుష్పవిలాపం గుర్తుకొస్తుంది కదండి. చక్కటి పువ్వులకు కూడా మనసుందని, అవి కూడా బాధపడతాయని ఎంతో అద్భుతమైనటువంటి కావ్యాన్ని రాశారు. పిన్నలకు, పెద్దలకు, పండిత పామరులకు అందరికీ అర్థమయ్యేలా కమ్మని కవిత్వాన్ని అందించిన సుకవి చూడామణి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. వీరి కలం పేరే కరుణశ్రీ.
వీరి అసలు పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. వీరు గుంటూరు జిల్లా కొప్పర్రు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ గారు, పరదేశయ్య గారు. వీరు గుంటూరు ఏసీ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేశారు. ఆరుద్ర గారు, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు వీరికి సమకాలికులు. కవిగా, పండితులుగా, విమర్శకులుగా, వ్యాఖ్యాతగా, సంపాదకులుగా, బాల సాహిత్య కథకులుగా, బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకగా నిలిచారు. చిన్నవి పెద్దవి సుమారు 76 గ్రంథాల వరకు రచించారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకం ఇలా బోలెడన్ని రచనలను చేశారు. వీరికి తెలుగు సాహిత్యంలోనే విశేష కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి ఇవన్నీ కూడా. ప్రస్తుత పాఠ్యభాగం కరుణశ్రీ అనేటటువంటి ఖండకావ్యం నుంచి స్వీకరించబడినటువంటిది మన తీర్పు అనే పాఠ్యాంశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు.